అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రిపబ్లిక్ ఇండియా కాయిన్స్. పాత 50 రూపాయల నోట్లుంటే ఇప్పుడే మీరు 60 లక్షలు పొందవచ్చు అని చెప్పేసి సోషల్ మీడియాలో ఒక న్యూస్ అయితే పబ్లిష్ చేశారు. యాజ్ యూజువల్గా ఇది కూడా ఒక ఫేక్ న్యూస్. ఈ న్యూస్ ఎక్కడ వచ్చిందంటే యాజ్ యూజువల్గా జీ తెలుగు న్యూస్లో ఈ ఫేక్ న్యూస్ అనేది పబ్లిష్ చేస్తున్నారు. ఎందుకు చెప్తున్నానంటే ఈ జీ తెలుగు న్యూస్లో పబ్లిష్ చేసిన ఇటువంటి ఫేక్ న్యూస్ గురించి ఆల్రెడీ మన ఛానల్లో చాలా వీడియోస్ చేస్తున్నాను. అదేవిధంగా ఆ వీడియోస్లో నేను యాక్చువల్గా వీళ్ళు ఏ కాయిన్స్ అండ్ నోట్స్ ఇంత వాల్యూ ఉంటాయని చెప్తున్నారో వాటి రియల్ వాల్యూ ఎంత ఉంటుంది అనేది కూడా విత్ పిక్చర్స్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వీలైతే ఒకసారి ఛానల్ చెక్ చేసుకోండి, మీకు అందులో మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏంటంటే 50 రూపీస్ నోట్స్కి లక్షలు వస్తాయి అని చెప్పేసి మధ్య మధ్యలో 5 రూపీస్ నోట్స్ కూడా పెట్టున్నారు. అది ఎందుకు పెట్టారో మనకైతే తెలియదు. వీళ్ళు మెయిన్గా చెప్పింది ఏంటంటే 786 నోట్స్ ఉండాలి అనేసి. ఇక్కడ నేను స్క్రీన్ షాట్స్ అన్నీ మీకు యాడ్ చేస్తున్నాను, మీకు ఓపిక ఉంటే పాస్ చేసి చదువుకోండి. ఇక్కడ మెయిన్గా వీళ్ళు చెప్పింది 786 నోట్స్ కన్నా ఉంటే మీకు అన్ని లక్షల డబ్బులు వస్తాయి అనేసి. అదేవిధంగా కండిషన్ కూడా బాగుండాలి. ఒక్క నోటు విలువ 1,00,000 నుంచి 2,00,000 వరకు ఉంది అని చెప్పున్నారు. ఇది శుద్ధ అబద్ధం. ఒక నోటుకి 1,00,000 నుంచి 2,00,000 వచ్చే ఛాన్సే లేదు, ఇప్పుడు లేదు, ఫ్యూచర్లో కూడా రావడం చాలా 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 కష్టం. ఓకే, ఈ 786 నోట్స్ రియల్గా ఎంత వాల్యూ ఉంటాయి అనేది ఇప్పుడు నేను మీకు ఇక్కడ చెప్తాను. అదేవిధంగా 50 రూపీస్ నోట్స్లో హయ్యెస్ట్ వాల్యూ ఉండే నోట్స్ ఏంటి అనేది విత్ పిక్చర్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీళ్ళు పబ్లిష్ చేసిన ఈ పిక్చర్స్లో ఒక హిడెన్ పాయింట్ ఉందండి. ఒక నోటు మాత్రము కొంచెం ఎక్కువ వాల్యూ ఉంటుంది. అది ఏంటో కూడా మీకు ఇక్కడ నేను చూపిస్తాను. ఇక్కడ వీళ్ళు కొన్ని పిక్చర్స్ పబ్లిష్ చేశారు కదా, వాటిలో ఒక నోట్ మీరు గమనిస్తే ఆ నోట్ పైన ఉండే పార్లమెంట్ పిక్చర్ పైన నేషనల్ ఫ్లాగ్ అనేది మిస్ అయ్యి ఉంటుంది. ఈ 50 రూపీస్ నోట్స్ పైన పార్లమెంట్ పైన ఏ నోట్ పైన అయితే ఈ నేషనల్ ఫ్లాగ్ అనేది మిస్ అయ్యి ఉంటుందో ఆ నోట్స్ వాల్యూస్ వచ్చేసి ప్రజెంట్ 400 నుంచి 500, యూఎన్సీ కండిషన్ అయితే ఒక 600 దాకా ఒక్కొక్క నోట్ వాల్యూ ఉంది. ఓల్డ్ వెర్షన్ 50 రూపీస్ నోట్స్ పైన ఒక 786 కన్నా ఉంటే దాని వాల్యూ వచ్చేసి ఒక 100 రూపీస్ నుంచి ఒక 150 వరకు ఉంటుంది. అదే నోట్ పైన 786 కన్నా ఉంటే దాని వాల్యూ వచ్చేసి 400 నుంచి 500 వరకు ఒక్కొక్క నోట్ వాల్యూ ఉంటుంది. యూఎన్సీ కండిషన్ అయితే ఇంకొంచెం ఎక్కువ వాల్యూ ఉంటుంది. అంతేకాని లక్షలు కోట్లు అనేవి ఎప్పుడు కూడా ఈ నోట్స్కి రావు. 50 రూపీస్లోనే హయ్యెస్ట్ వాల్యూ ఉండే ఒక నోట్ వచ్చేసి ఎం నరసింహం గారి సిగ్నేచర్ ఉండాలి. ఈ నోట్ వాల్యూ వచ్చేసి 3,000 నుంచి 4,000 వరకు ఒక్కొక్క నోట్ వాల్యూ ఉంటుంది. 50 రూపీస్లోనే హయ్యెస్ట్ వాల్యూ ఉండే ఇంకొక నోట్ వచ్చేసి వైవి రెడ్డి గారి సిగ్నేచర్ ఉండే నోటు 2003 నుంచి 2004 మధ్యలో రిలీజ్ చేసిన ఎల్ ఇన్సెట్ నోట్. దీని వాల్యూ కూడా ఒక 3,000 నుంచి 4,000 వరకు ఉంటుంది. ఎల్ ఇన్సెట్ అంటే నెంబర్ ఉంది కదా ఆ నోట్ పైన, సీరియల్ నెంబరు, దాని బ్యాక్గ్రౌండ్లో మీకు చూస్తే ఎల్ అని కనపడుతుంది కదా, ఈ విధంగా ఉండాలి. బట్ ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఎల్ ఇన్సెట్ ఉండే వైవి రెడ్డి గారి నోట్స్ అన్నీ కూడా అంత వాల్యూ ఉండవు. ఓన్లీ 2003 నుంచి 4 వరకు రిలీజ్ చేసిన ఈ నోట్ మాత్రమే 3,000 నుంచి 4,000 వరకు ఉంటుంది. ఈ 5 రూపీస్ నోట్స్ని డీర్ నోట్స్ అంటారు, కాకపోతే ఇవి యాంటీలోప్స్ అండి. వీటి వాల్యూ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది. వీటిని విత్ పిక్చర్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏ నోట్ ఎంత వాల్యూ ఉంటుంది అనేది నేను ఒక వీడియో చేస్తున్నాను. అంటే ఈ యాంటీలోప్స్ అనేవి నెంబర్ చేంజ్ అవుతూ ఉంటుంది, నోట్స్ కలర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. వీటిలో డిఫరెంట్ నోట్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనపడుతుంది కదా ఈ వీడియో, దాన్ని ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. మీకు ఆ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వీలైతే నేను ఈ వీడియోని కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను, ఒకసారి అక్కడికైనా వెళ్ళి చెక్ చేయండి. మీకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ దాంట్లో దొరుకుతుంది. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా, మీ దగ్గర ఉండే వాటి వాల్యూస్ తెలుసుకోవాలనుకున్నా srishadaya@gmail.com ఇది మన మెయిల్ ఐడి. ఈ మెయిల్కి మీరు పిక్చర్స్ షేర్ చేస్తే నేను డెఫినెట్గా మీకు ఆన్సర్ ఇస్తాను. అదేవిధంగా మన ఛానల్లో ఉండే ప్రీవియస్ వీడియోస్ అన్ని చూడండి. చూసిన తర్వాత నేను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అని మీకు అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తానికి ట్రై చేయండి. బట్ మీకు నేను చెప్పే ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అనిపిస్తే మాత్రం వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసేదానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.